సో ప్రస్తుతం నేను ఉప్పల్ స్టేడియం వద్ద ఉన్నా. చూస్తున్నారు కదా, ఈరోజు హైదరాబాద్లో సన్ రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్. దట్టు ఈరోజు హైదరాబాద్లో లాస్ట్ మ్యాచ్ కాబట్టి ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. పెద్ద ఎత్తున ఇంత హాట్ సమ్మర్లో కూడా ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా స్టేడియం చుట్టూ ఫ్యాన్స్ అయితే వాళ్ళ హంగామా కనబడుతుంది. చాలా వరకు నేడు సన్ రైజర్స్ కానీ హైదరాబాద్ మ్యాచ్కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఇటు విరాట్ కోహ్లీకి సంబంధించి కూడా, ఎందుకంటే విరాట్ కోహ్లీ మంచి ఫామ్లో ఉన్నాడు. సో విరాట్ కోహ్లీని చూసేందుకు కూడా ఇటు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ రావడం. మరో పక్కన సన్ రైజర్స్ సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఫ్యాన్స్ ఉండడంతో సన్ రైజర్స్ టీం వర్సెస్ ఆర్సీబీ రెండు మంచి టీమ్స్ కాబట్టి ఇటు ఇరు టీమ్స్కి సంబంధించిన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హైదరాబాద్లో మ్యాచ్ చేసేందుకు మాత్రం ఇక్కడ రావడం జరిగింది. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఫ్యాన్స్ సో ఎవరు మీ హార్ట్ ఫేవరెట్ ఎవరు? విరాట్ కోహ్లీ, కింగ్ కోహ్లీ. రసవత్తంగా ఉంటుంది కింగ్ కోహ్లీ వచ్చిన. హై హోల్డేజ్ మ్యాచ్ ఇది, హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు, ఆర్సీబీ ఎస్ఆర్హెచ్. కోహ్లీ గురించే మేము ఈరోజు మా పార్టీ తరఫున వచ్చినాము. ఏది గెలిచినా ఒకటే, ఒకటి హోమ్ టీము ఒకటేమో విరాట్ కోహ్లీ. సో ఏది గెలిచినా ఒకటే అంతే. హోమ్ టీం కాబట్టి హోమ్ టీం అంతే. ఎస్ఆర్హెచ్ గెలవాలని కోరుకుంటున్నాం. ఎప్పుడు ఆల్వేస్ హోమ్ టీమే ముఖ్యం. యా అంతే. చూద్దాం, ఆడతారు కదా, మంచిగా ఆడితే గెలుస్తారు. ఎవరైనా మంచిగా ఆడితేనే కదా గెలిచేది. ఎవరు మంచిగా ఆడితే వాళ్ళే గెలుస్తారు. MS धोनी। We have 5 trophies. 5 ట్రోఫీస్ ఉన్నాయంటే ఇంక వెళ్ళిపోతారండి. ఈ సీజన్ వెళ్ళిపోయినా పర్లేదు, 5 ట్రోఫీస్ ఉన్నాయంటున్నాడు. అది విరాట్ కోహ్లీ. ఇంక ఇన్ని ఇయర్స్ నుంచి మేము కొంచెం మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పటి నుంచి మేము మాట్లాడక్కర్లేదు, పర్ఫార్మెన్స్ మాట్లాడుతుంది. అవసరం మా టైం స్టార్ట్ అయ్యింది. आरसीबी ఈ సల కప్ నమ్దే పక్కా. కర్ణాటక గుల్బర్గా నుంచి వచ్చాను. హోమ్ టీమ్ అంటే మేము ఆర్సీబీనే సపోర్ట్ చేస్తాను. ఆర్సీబీనే గెలుస్తుంది. ఎందుకంటే ఓపెనర్స్, మిడిల్ ఆర్డర్ అంతా బాగుంది. చేస్తున్నారు, గెలుస్తుంది. ఈరోజు మేబీ 100 కొడతారు అనుకుంటా. 70+ కొడతారు విరాట్ కోహ్లీ. 70+, 70 విరాట్ కోహ్లీని. సో చూస్తున్నారు కదా, ఫ్యాన్స్ అయితే ఇటు ఆర్సీబీ అనుకుందరు, మరో పక్కన సన్ రైజ్ టీం ఏదైతే హోమ్ టీం ఉందో హోమ్ టీంకి సంబంధించి కూడా చాలా వరకు మద్దతు తెలపడానికి వచ్చారు. హార్ట్ ఫేవరెట్ విరాట్ కోహ్లీని చూడడానికి మాత్రం జనాలు ఇటు ఆడియన్స్ అయితే ఎక్కువ వచ్చినట్టు కనబడుతుంది. సో ఈరోజు విరాట్ కోహ్లీ కూడా మంచి ఫామ్లో ఉండడంతో చాలామంది విరాట్ కోహ్లీని చూడడానికి దాదాపు బెంగళూరు, కర్ణాటక నుంచి కూడా ఇటు ఆర్సీబీ మ్యాచ్ ఉండడంతో బెంగళూరు నుంచి కూడా చాలామంది ప్రేక్షకులు అయితే మనకు వచ్చినట్టు పరిస్థితి. ఇంకా లోపలికి పంపలేదు. సో పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్ కూడా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులు కూడా చూస్తున్న ముందు మనకు సంబంధించి పోలీసులకు సంబంధించి అశ్వదళం కూడా స్టేడియం చుట్టూ కూడా మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టింది. ఏదైతే మల్కాజ్గిరి సిపి సుమతి మేడం ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున పోలీసు కూడా ఇటు ట్రాఫిక్తో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా చాలా పెద్ద ఎత్తున బందోబస్తు చేశారు. ఈరోజు మెట్రో కూడా దాదాపు అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా మెట్రో ట్రైన్స్ పనిచేస్తాయని చెప్పేసి ఇప్పటికి కూడా మెట్రో ప్రకటించింది. సో మరికొంతమంది వాళ్ళతో మరికొంతమంది ఫ్యాన్స్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో मेरा फेवरेट प्लेयर विराट कोहली. आज आरसीबी जीतेगा पक्का 100%. वाइजैग डायहार्ड फैंस ऑफ विराट कोहली వైజాగ్ से आया. ఈ రోజు పక్కా ఈసాల కప్ నమ్దు. విరాట్ కోహ్లీ ఫ్యాన్. అలా అంటూ ఉంటారు. ఎస్ఆర్హెచ్ ఇక్కడ ఉంది కాబట్టి ఎవరైనా ఒక్క ఎస్ఆర్హెచ్ అవునరా. ఆర్సీబీ ఫ్యాన్.
హాట్ ఫేవరెట్ టీం ఏంటి? ఏంటి మీ ఫేవరెట్ టీం ఏంటి? ఆర్సీబీ ఏం చెప్తారు మరి ఇవాళ ఆర్సీబీ ఎట్లా ఉంటుంది అనుకున్నారు మ్యాచ్? నేను యాక్చువల్లీ 3 years నుండి ట్రై చేస్తున్నాను చూడ్డానికి కింగ్ కోహ్లీని లైవ్లో. ఫైనలీ ఇయర్ టికెట్స్ దొరికాయి, సో ఈరోజు గెలుస్తున్నాం అంతే. టికెట్స్ బ్లాక్ లో అనుకున్నారా ఏమన్నా? లేదు నాకు దొరికే క్యూలో. అంటే చాలా మంది టికెట్స్ ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు, బ్లాక్ లో అమ్ముతున్నారు కూడా చెప్తున్నారు. లేదు క్యూలో కొన్నాము. ఎంత టికెట్ మీరు కొన్నారు? నేను ఈస్ట్ అండ్ ఫస్ట్లో కొన్నాను, సో 5,000 అలా పడి. చూస్తున్నారు కదా, చాలా వరకు టికెట్స్ కోసం కూడా ట్రై చేసామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన బ్లాక్ మార్కెట్ కూడా టికెట్స్కి సంబంధించి బ్లాక్లో కూడా పెద్ద ఎత్తున దందా జరుగుతుంది. ఇప్పటికే పోలీసులు కూడా చాలా వరకు కేసులు నమోదు చేశారు. బ్లాక్ టికెట్ల ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళని కూడా చాలా పెద్ద ఎత్తున పట్టుకొని ఇటు పోలీస్ ఫోర్స్ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఫ్యాన్స్ కొందరు ఆర్సీబీ అంటే కొందరు హైదరాబాద్ సన్ రైజర్స్ అంటూ కూడా రచ్చరచ్చ చేస్తున్న పరిస్థితి. మరికొంతమంది ఫ్యాన్స్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ ఏం చెప్తారు? आरसीबी विन इस साल कप नमदो कर्नाटका से गुलबर्गा डिस्ट्रिक्ट से मैच देखने के लिए. చూస్తున్నా కదా, చాలా మంది కర్ణాటక హాట్ ఫేవరెట్ అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో చాలా మంది కర్ణాటక గుల్బర్గా టీం నుంచి, గుల్బర్గా దగ్గర నుంచి కూడా వచ్చినట్టు చెప్తున్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మరికొంతమంది ఫ్యాన్స్తోని. సో మనతో పాటు క్రికెట్ అనలిస్ట్ సుధీర్ ఉన్నారు. సార్ ఎట్లా ఉండబోతుంది ఈరోజు మ్యాచ్? ఫ్యాన్స్ అయితే రచ్చరచ్చ చేస్తున్నారు బయట, ఎస్ఆర్ఎస్ ఆర్సీబీ అని. ఏం చెప్తున్నారు? గ్రేట్ ఆపర్చునిటీ, అంటే టాప్ 2లో ఉండడానికి ఎస్ఆర్హెచ్కి ఒక మంచి ఛాన్స్ ఉంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో ఓడించిన తర్వాత నేను అనుకుంటాను కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుంటాయి. బికాజ్ చెన్నైలో ఓడించడం ఇట్ వాజంట్ ఈజీ యాక్చువల్లీ. బట్ టీం నేను అనుకుంటాను మెల్లమెల్లగా కుదురుకుంటున్నారు. ముఖ్యంగా హింగే తర్వాత అట్లాగే సకీబ్ హుసేన్ జాయిన్ అయిన తర్వాత ఐ థింక్ ఒక బౌలింగ్లో ఒక బలం అనేది ఏర్పడింది. అండ్ ప్యాట్ కమిన్స్ వీ ఆల్ నో దట్ ఒక ఓవర్లో మ్యాచ్ ఒక రూపాన్ని మార్చేసే కెపాసిటీ ఉన్నటువంటి బౌలర్ హైదరాబాద్కు ఉన్నాడు. సో ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ బిట్వీన్ ప్యాట్ కమిన్స్ అండ్ విరాట్ కోహ్లీ టుడే. హోమ్ గ్రౌండ్లో సత్తా చూపడదు అనుకుంటున్నారు ఈరోజు ఎస్ఆర్ఎస్ సంబంధించి ఏం చెప్తారు? షుడ్ యాక్చువల్లీ, బికాస్ హోమ్ గ్రౌండ్ ఇప్పటివరకు అంత అచ్చు రాలేదు. ఎందుకంటే కొన్ని మ్యాచెస్ కూడా ఓడిపోయినారు ఇక్కడ, అండ్ కొన్ని లో స్కోరింగ్ మ్యాచెస్ కూడా చూసాం. బట్ ఐ థింక్ వికెట్ ఈ రోజు నేను అనుకుంటాను ఒక మంచి బ్యాటింగ్ ఫేవరబుల్ వికెటే ఉండే ఛాన్స్ ఉంటుంది. బికాస్ హార్డ్ వికెట్ ఉంటుంది జనరల్గా హైదరాబాద్లో, ఎప్పుడు కూడా బౌన్స్ అద్భుతంగా ఉంటుంది. అండ్ ఒక ఎక్సైటింగ్ మ్యాచ్ కొరకైతే అందరు ఎదురు చూస్తున్నారండి. సో విరాట్ కోహ్లీకి సంబంధించి కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా చాలా మంది వచ్చారు. సో ఎట్లా ఉండబోతుంది ఆర్సీబీకి సంబంధించి? దట్స్ విరాట్ కోహ్లీకి 2 years తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఆడుతున్నట్టున్నాడు. అండ్ విరాట్ కోహ్లీ ఎక్కడ ఉన్నా కానీ అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఒక హైదరాబాద్ అనే కాదు, వెదర్ ఈజ్ ప్లేయింగ్ ఇన్ బెంగళూరు, ముంబై, ఎక్కడ ఉన్నా కానీ అటువంటి ప్లేయర్ కనుక డెఫినెట్లీ అతన్ని చూసేటందుకు ఎక్కువ మంది వచ్చారు. అందుకని ఇప్పుడు టికెట్స్ అన్నీ కూడా జస్ట్ క్షణాల్లో అయిపోయినాయి ఇక్కడ హైదరాబాద్ మ్యాచ్ కొరకు. ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ బౌలింగ్ కూడా కొంచెం టఫ్గానే ఉంది. అంటే కమిన్స్కు మంచి సపోర్ట్ ఇప్పుడు ఉంది. స్టార్టింగ్లో ఆఫ్ కోర్స్ వీ ఆల్ నో దట్ ఉన్నట్కర్ అంత అనుగుణంగా బౌలింగ్ చేయలేదు, హర్షల్ పటేల్ చేయలేదు. బట్ ఈ యంగ్ ఫాస్ట్ బౌలర్స్ ఎప్పుడైతే జాయిన్ అయినారో మలింగాతో కలిసి ఈ 4 ఫాస్ట్ బౌలర్స్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. అండ్ స్పిన్నర్స్ పైన డిపెండ్ పడకుండా యాక్చువల్లీ పేసర్స్ ఆర్ డూయింగ్ ద జాబ్ యాక్చువల్లీ. అండ్ హోప్ దట్ ఇట్ విల్ బి అన్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. పిచ్కి సంబంధించి హైదరాబాద్ సంబంధించి పిచ్ బౌలింగ్ అనుకూలమా, బ్యాటింగ్ అనుకూలమా, ఎట్లా ఉండబోతుంది? హైదరాబాద్ ఎప్పుడు కూడా మనందరికీ తెలుసు బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్సే ఉంటాయి. హార్డ్ వికెట్ ఉంటుంది, బౌన్స్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఈ సీజన్లో కొన్ని లో స్కోరింగ్ మ్యాచెస్ కూడా చూసాం, మనం కపుల్ ఆఫ్ మ్యాచెస్ చూసాం. సో ఈ రోజు నేను అనుకుంటాను ఒక బిగ్ స్కోరింగ్ మ్యాచ్ చూసే ఛాన్స్ ఉంటుంది. యూ రిమెంబర్ లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ పంజాబ్ అగైన్స్ 240 స్కోర్ చేసిన తర్వాత కూడా హైదరాబాద్ చేజ్ చేయగలిగారు. సో అటువంటి వికెట్స్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. అండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ గుడ్ బ్యాటింగ్ ట్రాక్ టుడే. ఈ సీజన్ సంబంధించి లాస్ట్ మ్యాచ్, సో ఫ్యాన్స్కి పండగ ఉంటుంది అనుకుంటున్నారా హోమ్ గ్రౌండ్కి సంబంధించి? అబౌట్ ఇట్ యాక్చువల్లీ, బికాస్ ఈ మ్యాచ్ ఎంత ఇంపార్టెంట్ అంటే టాప్ 2లో వెళ్ళడానికి ఒక మంచి అవకాశం ఉంది. టాప్ 2లో వెళ్ళిన టీంకు మనందరికీ తెలుసు ఒక స్పెషల్ అడ్వాంటేజ్ ఉంటుంది కనుక హైదరాబాద్ షుడ్ నాట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ టుడే. ఎందుకంటే టీం కాంబినేషన్ అద్భుతంగా ఉంది. అండ్ లోవర్ ఆర్డర్లో కూడా బ్యాటింగ్ అందరూ అసలు యాక్చువల్లీ లోవర్ ఆర్డర్కి ఎక్కువగా బ్యాటింగ్ రావడం లేదు. క్లాస్ అండ్ ఒక్కడే మిడిల్ ఆర్డర్లో అన్ని ఫినిష్ చేయడం మనం ఎక్కువగా చూస్తున్నాం కనుక ఐ థింక్ కాంబినేషన్స్ ఆర్ వర్కింగ్ అవుట్ వెల్ ఫర్ హైదరాబాద్.